నమస్కారం సహస్ర 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిన దురుద్దేశంతో ఇంకా అసత్య ప్రచారాలు. వైఎస్ జగన్ మండిపడ్డారు. భద్రత లేకుండా ఇద్దరం ఆ ప్రాంతానికి వెళ్దాం. సీఎం రేవంత్ కు ఈటెల సవాల్. పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. భూమి లేని నిరుపేద రైతులకు 5 లక్షల రైతు బీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిన దురుద్దేశంతో ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. లడ్డు విషయంలో జరిగింది అబద్ధమని తెలిసినా పవన్ కళ్యాణ్ దానికి రెక్కలు కట్టారని ఆరోపించారు. అబద్ధాలతో తిరుమల విశిష్టతను దెబ్బతీయడమేనా సనాతన ధర్మం అని ప్రశ్నించారు. నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో. మూసీలో ఆక్రమణాల తొలగింపు అంశం రాజకీయ పార్టీల మధ్య కాక పుట్టిస్తుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార విపక్ష నేతల మాటల యుద్ధానికి దిగుతున్నారు. గురువారం సికింద్రాబాద్లోని కంటోన్మెంట్లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. భద్రత లేకుండా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళదామని సవాల్ విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావాన్ని కూడా మర్చిపోయి అత్యంత జుత్సాకరంగా ఈయన మా ముఖ్యమంత్రి పద్ధతిలో ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొందనుండదు. నేను ఇక్కడ ఎంపీని, లోకల్ ఎంపీని, నా గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడాను. బతక చదువుకుంటేనేవో ఇంత సంస్కారం వస్తుంది, బతకచ్చినోడు అని చెప్పి. తర్వాత ఎవరో రాసిస్తే చదివే వాళ్ళ లెక్క, జ్ఞానం ఉందా, గిరాక్ కాఫీ లెక్క మాట్లాడుతున్నావు అంటే ఈ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. ఏ మలకాయిలు ప్రజలు గెలిపించిండ్రు 5 ఏళ్ల పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నాయకుడు నిలబడి ఎప్పుడు పని చేయలేదు. మంత్రి పని కూడా చేయలేదు. నువ్వు ఎప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండేటువంటి పని చేయలేడు కాదు. అంటే నువ్వు ఆర్థికవాద దిగజారిపోయింది, రుణమచ్చే ఆస్కారం లేదు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు నేను మూసి ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నామంటే మేము అంటున్నది ఏంటంటే, ఇవాళ నీ రోడ్ మ్యాప్ ఏంది, నీ డిపిఆర్ ఏంది, నువ్వు ఎప్పటి నుంచో ఎప్పటిలో పూర్తి చేస్తావు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు నీ కాంట్రాక్ట్లు ఎవరు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఒకటి ఏంటంటే, ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా కేసీఆర్ గారు 6 సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు, తన నిజ స్వరూపం, తన కర్కోటక పద్ధతి, తన దోపిడీ విధానం, ప్రజా కంటక పద్ధతులు తిరగడానికి 6 ఏళ్ళు పట్టింది. అప్పటిదాకా మరి భూమి లేని నిరుపేద రైతులకు 5 లక్షల రైతు బీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాలోపు ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేయాలని, ఎకరానికి రైతుల ఖాతాల్లో 7,500 రూపాయలు జమ చేయాలన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తారు గిడ. మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గరనట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాగితం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీవీ బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, ది కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి కాలే. ఇంకా అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది అంటూ ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా పవన్ ఆనంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. కళ్ళు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ ఆయన దారి పొడుగున 100 సంవత్సరాలుగా శాపగ్రస్తలైనటువంటి కొన్ని మెట్లను విముక్తి చేస్తూ, అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు. కానీ ఆయన అలసి సొలసి కాదు, ఆయన ఆ శాపగ్రస్తలైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ, కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేదతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్త విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది. పీఠాధిపతి వర్యులు వెళుతూ గత 13-14 సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి, సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి 9 నెలలకో 11 నెలలకో తలనీలాలు తీయించేటువంటి. దసరా సందర్భంగా విజయవాడలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకిలాద్రిపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన ఘట్టాలను లేజర్ షో ద్వారా తిలకించి భక్తులు ముగ్ధులయ్యారు. అలా ఆ శక్తి స్వరూపిణి కీలాద్రికి విచ్చేసింది. కానీ అంతటితో ఆ కార్యం పూర్తి కాలేదు. రాక్షసరాజునైన నన్ను
ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది. అది లేకుండా నేను జీవించలేను. ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ దేశీ మాతా సురుచో రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైన ఈ విశ్వంలో హిందూపురం సరిహద్దు ప్రాంతాలలో కల్తీ కల్లు అమ్మకాలు అరికట్టాలని ఏపీ ఎంఎస్ఎఫ్ విద్యార్థి విభాగం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన చెవులూరు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కల్తీ కల్లు అమ్మకాలు అధికమయ్యాయి అని వీటిని అరికట్టాలని కోరుతూ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కల్తీ కల్లు అమ్మకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపుగా 1,00,000 లీటర్ల పైన నాణ్యమైన కళ్ళు నిరుపేదలకు అందించకుండా అందులో ఆల్కోజలం, సిహెచ్ ఇలాంటి రసాయన పదార్థాలు వాడి నిరుపేదల జీవిత కుటుంబాల్లో వెలుగులు ఆర్పేటువంటి రకంగా ఈ యొక్క కల్తీ కళ్ళు కాంట్రాక్టుదారులు చేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క కల్తీ కళ్ళు కాంట్రాక్టుదారు అనేటువంటి రామకృష్ణ అనేటువంటి వ్యక్తి ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీలో ఒక ఆ యొక్క నాయకులతో అండదండలతో వారికి ఒక మామూలు రూపంలో ఇచ్చుకుంటూ ఎక్సైజ్ శాఖకు తన గుప్పెట్లో పెట్టుకుని ఈరోజు అతను చలామణి అయినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క రామకృష్ణ అనేటువంటి కళ్ళు కాంట్రాక్టుదారుడు ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీ నాయకులతో అన్ని రంగాల్లో వారికి సమకూర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు దాదాపుగా 1,00,000 బాటిల్లో హిందూపురం పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి 1,00,000 బాటిల్లో వస్తున్నాయి అనేటువంటి ప్రస్తావన యొక్క రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ఈరోజు మన హిందూపురం ప్రాంతాల్లో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ వర్షాలు పండగ చెట్లు ఎండిపోయి బీడులు బారి ఎక్కడా కూడా ఈత చెట్లు లేనటువంటి పరిస్థితి నెలకొంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కళ్ళు ఇన్ని లీటర్ల కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈ యొక్క శాఖ అధికారులు దృష్టికి తీసుకుని ప్రత్యేక విచారణ చేయాలా. అదేవిధంగా ఈ యొక్క కల్తీ కళ్ళు తాగి ఎంతో మంది క్షేత్రస్థాయిలో నరాలు బలహీనత అయిపోయి ఎంతో మంది దళితులు బీసీలు రోడ్డు పైన పడేటువంటి అంశం. కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోక ఆ చదువు దూరమయ్యి పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ఇప్పటికైనా వారి మీద దృష్టి సాగించి ఒక విచారణ కమిటీని నివేదికను ఏర్పాటు చేసి పూర్తిగా ఈ కళ్ళు కాంట్రాక్టుదారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఎస్ఎఫ్ విద్యార్థుల సంఘం తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డివిజన్లో దసరా నవరాత్రులను పురస్కరించుకుని విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని డీఎస్పీ మహేష్ గురువారం తెలిపారు. గతంలో ఎప్పుడు కూడా విగ్రహాలు ఏర్పాటు చేయలేదని ఇప్పుడు కొత్తగా పెడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజల శాంతి భద్రతల కోసం అందరూ సహకరించాలని కోరారు. ఈరోజు అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలు ఉన్నాయి. హిందూపూర్ ప్రజలందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు. అందరూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వారి వారి ఇంటి వ్యక్తులతో దసరా ఉత్సవాలని అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పోలీసు వారికి మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొత్తగా ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు ఏర్పాటు చేయని వారు కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేదు. పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. మా దగ్గరికి కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు రాలేదు. ఎందుకంటే మీరు పెట్టేది పబ్లిక్ ప్లేస్లో పూజలు చేస్తారు, పబ్లిక్ ప్లేస్లో చాలా కార్యక్రమాలు చేస్తారు.
అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వడము, పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే పబ్లిక్ పీస్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మీరు పూజలు అద్భుతంగా చేసుకోండి, దానికి సంబంధం లేదు. ఏర్పాటు చేసిన విగ్రహాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరేగింపులు, డీజేలు, క్రాకర్స్, రంగులు చల్లుకోవడం లాంటివి మేము అనుమతించలేదు. కంప్లీట్లీ నిషిద్ధం. చేసుకున్నాం అక్కడే శాస్త్రయుతంగా నిమజ్జనం చేసుకునేలాగా దయచేసి చేయాలండి. ఎందుకంటే ఊరేగింపుల వల్ల చాలా మొన్న వినాయక నిమజ్జనం టైంలో కూడా అది ఇది రియర్ జరిగేదే. మేము ఖచ్చితంగా దానికి బందోబస్తు ఏర్పాటు చేస్తుంటాము. ఈసారి దీనికి మేము బందోబస్తు కూడా పెద్ద ఏమీ ఏర్పాటు చేయని రోజుల్లో మీరు ఇట్లా చేసినందుకు, మీరు ఇట్లా ఊరేగింపులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు టౌన్ యొక్క పీస్ అండ్ ట్రాంక్విలిటీ దెబ్బతింటుంది. సో దానికి ఆ పీస్ అండ్ ట్రాంక్విలిటీ దెబ్బతినకుండా ఉండడానికే మేము ఈ మెసేజ్ అందరికీ పాస్ అయ్యే విధంగా చేస్తున్నామండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. మేము కూడా జరుపుకుంటాం, మీరు కూడా ఆనందంగా జరుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు, ఊరేగింపులు, క్రాకర్స్, రంగులు చల్లుకోవడాలు లాంటివి, సినిమా పాటలు పెట్టుకోవడం లాంటివి నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకండి. దీన్ని అతిక్రమించిన వారికి ఖచ్చితంగా లాభరంగా మేము ఖచ్చితంగా యాక్ట్ చేస్తామండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పిస్తున్నారు. ముంబైకి చెందిన సౌరభ్ అనే వ్యాపారి వజ్రాల కిరీటం, సీఎం రాజేష్ అనే మరో వ్యాపారి వజ్రాలతో చేసిన సూర్య చంద్రులను అమ్మవారికి కానుకగా సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భక్తులు హైమావతి, సూర్యకుమారి అమ్మవారికి నత్తు, బొట్టు, ముఖ్యర చేయించారు. వీటిని దసరా తొలి రోజు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఈవో రామారావుకు అందజేశారు. వీటిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తిలకించి ఏపీ ప్రభుత్వం తరపున దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుంచి అమ్మవారి మూల విరాట్ అలంకరణలో ఈ ఆభరణాలను వినియోగించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలో రాష్ట్ర ప్రజానీకం, కార్మికుల, ఉద్యోగులందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఉద్యమంలో పాల్గొనాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి రమేష్ కుమార్ గురువారం పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు దాదాపు 62 మంది శాసనసభ్యులు విశాఖ ఉక్కు కొరకు రాజీనామాలు చేశారు. విశాఖ ఉక్కు సాధించేంత వరకు మా రాజీనామాలు ఉపసంహరించుకోమని చెప్పేసి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది. మరి ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది 35 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాలు భూములు విశాఖ ఉక్కు కోసం త్యాగం చేసిన రైతులు ఆ రోజు. మరి ఆ రైతులకు సంబంధించినటువంటి కుటుంబాల పిల్లలకు ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంకా ఇప్పటి వరకు కూడా దాదాపు 50 ఏళ్ళు పైగా అవుతా ఉంది. ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీలో రైతుల బిడ్డలకు ఇంతవరకు ఉద్యోగాలు దొరకకపోవడం లేదు. మరి ఈ ఫ్యాక్టరీ దాదాపుగా 6,000 కోట్లతో ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. మరి ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపుగా 77,000 కోట్ల రూపాయల డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి అందించింది. 6,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు అంచెలంచెలుగా డెవలప్ అయి 77,000 కోట్ల రూపాయల డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి అందించింది. దాదాపుగా 6,700 కోట్ల రూపాయల డివిడెండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఆ రకంగా ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఫలితంగా అక్కడ కార్మికుల యొక్క శ్రమ ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క ఇనుము అమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి లాభాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున డివిడెండ్ రూపంలో ఆ రకంగా ఇచ్చినటువంటి ఈ ఫ్యాక్టరీ పైన మరి ఈరోజు ప్రైవేట్ కంపెనీ వాళ్ళ కనుబడింది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ఊడిగట్టిన యొక్క ప్రభుత్వం ఏదైతే వచ్చిందో
కొరిషపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ దసరా పండుగ సందర్భంగా ఊర్లు వెళ్లే సమయాలలో జరిగే దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ శుక్రవారం మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం దసరా సెలవుల నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఊర్లోకి వెళ్లే ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని లాకర్లో ఉంచుకోవాలని ఎస్ఐ సూచించారు. మేదరమెట్ల గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు, మేదరమెట్ల మరియు కొరిషపాడు పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ దసరా సందర్భంగా అందరికీ కూడా ఈ సెలవులు ఇవ్వడం అయింది. దసరా హాలిడేస్లో ఎవరైతే వాళ్ళ యొక్క సొంత ఊళ్ళకి కానీ వాళ్ళ బంధువుల ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో తాళాలు వేసుకుని వెళ్ళే వాళ్ళు జాగ్రత్త, మీ యొక్క విలువైన సామాన్లు, విలువైన బంగారం, నగదు ఏదైనా ఉంటే వాటిని వీలైనంత ఇదిగా మీరు బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోండి. వీలు కాని పక్షంలో మీ వెంటనే పెట్టుకొని తీసుకెళ్ళడం అలాంటి దాన్ని ఎలాగైనా జాగ్రత్త చేసుకోండి. దొంగతనాలు జరగకుండా, ఇంటి దొంగతనాలు జరగకుండా ఇంట్లో లేనప్పుడు జాగ్రత్త పడాలంటే ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవాలి. అలాగే మీరు ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్ళడం, అలాగే మా పోలీసులకి మీరు ఊరు వెళ్ళే వాళ్ళు సమాచారం ఇవ్వండి. అక్కడ ఆ ఏరియాలో మేము బీట్ని మా పోలీసుల యొక్క పహారాన్ని పెంచుతాము. అలాగే ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు బయట, ఇంటి బయట 2 వీలర్స్ పెట్టడం, వాటికి తాళాలు లేకుండా మర్చిపోవడం అలాంటి కాకుండా ఇంటి లోపల ఎక్కడన్నా 2 వీలర్స్ని పెట్టుకుని లాక్ చేసుకుని వెళ్ళండి భద్రంగా. ఇంటికి వెళ్ళే ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరైతే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా వీలైనంత మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోండి. అలాగే గ్రామ ప్రజలు ఎవరైనా కానీ మీకు అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు మీకు తారసపడితే మాకు కాల్ చేయండి. ఇప్పుడు 100 కాదు, మన పోలీసు సహాయానికి మీరు 112 కాల్కి డైల్ చేయాల్సి వస్తుంది. దాన్ని చేసి మీరు సంపూర్ణంగా స్పందిస్తాం. మీరు ఏదైతే ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే మాకు సమాచారం ఇస్తే దాని మీద మేము వాటిని విచారించి చర్యలు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో చిన్నారి అస్పియా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ ఈ నెల 9వ తేదీన పుంగనూరు పట్టణానికి వస్తారని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి శుక్రవారం తెలిపారు. చిన్నారి మృతికి సంతాపం తెలిపేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ద్వారకానాథరెడ్డి తెలిపారు. తర్వాత బుధవారం 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా ఉన్నాము, తోడుగా ఉండాలి. నెక్స్ట్ కూడా ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబానికి తోడుగా ధైర్యం చెప్పాలా, అందరం కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది. చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని మీద, ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ, ఏమైనా కానీ ఇలాంటి నీచమైన చర్య జరగకూడదు. చాలా చాలా నీచమైన చర్య ఇది. అందరూ కూడా బాధపడాల్సిన దుర్ఘటన ఇది. చాలా బాధాకరంగా ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది. ఉచిత ఇసుక విధానం పేరుతో గతం కంటే ఇసుక ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ నినాదాలు చేశారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. కె శ్రీనివాస్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా ఇసుక అందించాలని, ఇసుక సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఆందోళన చేయడం, ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇసుక సమస్య మీద భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు అందరూ కూడా ధర్నాలు, నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇసుక సంబంధించిన ఏదైతే ఉచిత ఇసుక విధానం ఉందో దీనివల్ల రేట్లు పెరిగి సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేని పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గతం కంటే మెరుగ్గా మేము ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి
చెప్పారు. మరి గతంలో టన్ ఇసుక 700 రూపాయలు ఉంటే ఈరోజు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఉన్నది. అంటే గతం కంటే ఇవాళ అనేక రెట్లు ఇవాళ భారం, అంటే రవాణా పేరుతో కానీ ఇతర అనేక రూపాల్లో రేట్లు పెంచి ఇవాళ ఇసుకని భారం పెంచేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇసుక అక్కడ రవాణా చేసి ఇవాళ బ్లాక్లో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ అధికార పార్టీ నాయకులు, ఇవాళ కొంతమంది అధికారులు అడ్డకోలుగా సంపాదించుకోవడానికి ఇవాళ ఇసుక ఉపయోగపడతా ఉన్నది. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అటు భవన నిర్మాణ కార్మికులకు పొట్టగొట్టి, అలాగే ఎవరైతే సామాన్య ప్రజానికి ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళకి మరింత భారం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వ విధానం ఉండడం చాలా దుర్మార్గం. కాబట్టి ఏదైతే ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో, విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన విజయనగరం పోలీస్ .app.government.in వెబ్సైట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించుకుని జిల్లా పోలీసులను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు వెబ్సైట్ను రూపొందించామన్నారు. ప్రజలు వెబ్సైట్ను సంప్రదించి పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సరే సార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.